వీరచక్ర పార్ట్ 35. అలా రథము వెళ్తుండగా మళ్ళీ సడన్ గా ఆగింది. సూర్యనారాయణ, ఏంట్రా మళ్ళీ రథం ఆగింది? వాసు, ఒక్కసారి రథం ముందు చూడు తాతయ్య. సూర్యనారాయణ, ఈసారి ఏమొచ్చిందిరా? పులి వచ్చిందా, సింహం వచ్చిందా? వాసు, ఒక్కసారి రథం ముందు అయితే చూడు తాతయ్య, ఏమొచ్చిందో నీకే తెలుస్తుంది. సూర్యనారాయణ ఒక్కసారిగా రథం ముందు చూస్తాడు. చూసినప్పుడు ఒక్కసారిగా సూర్యనారాయణ ఆశ్చర్యపోతాడు. రథం ముందు నుంచి అందమైన అమ్మాయి వెళ్తూ ఉంటుంది. సూర్యనారాయణ కళ్ళు ఆ అమ్మాయి పైనే ఉండిపోతుంది. అప్పుడు కేశవ ఏమంటాడంటే, ఏంటి సార్, ఇంత అందమైన అమ్మాయిని ఇదే మొదటిసారి చూడడమా? అప్పుడు సూర్యనారాయణ తన మనసులో ఉన్న మాటని బయటికి చెప్తాడు. ఆ కళ్ళు, ఆ పెదాలు, ఆ జుట్టు, ఆ నడుము, ఆ ముక్కు, ఏమన్నా అందము ఉందా ఈ అమ్మాయిది? అప్పుడు వాసు కేశవ సూర్యనారాయణ వైపు చూస్తాడు. చూసి వాసు ఏమంటాడంటే, వాసు, ఏంటి తాతయ్య నువ్వు ఇలా ఉన్నావు? నేనైతే అమ్మమ్మకు ఖచ్చితంగా చెప్తాను. అప్పుడు సూర్యనారాయణ ఏం చెప్తాడంటే,